తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ధనం మూలం ఇదం జగత్తు కదండి. ప్రతిదీ ధనంతోటే ముడిపడి ఉంది. అలాగే మనిషికి ఉండే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మేము ధనవంతులు అవ్వాలి, నాకు సొంత ఇంటి కల నెరవేరాలి అని. అలాంటి దాంట్లో ఏంటంటే చాలామంది గురువులు చెప్తూ ఉంటారు, వాళ్ళేమో చాలామంది ఇలా ఇస్తూ ఉంటారు, ఇవి చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని. అక్కడ కూడా పాపం వీళ్ళు అనుకున్నట్టుగా సాధించలేరు, విఫలమైపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ కోరికలు అనేది పెరుగుతూనే ఉంటాయి. మరి అనుకున్నది జరగాలి, కోరికలు తీరాలి అన్నప్పుడు మన మైండ్ సెట్ మనము ఎలా ఉండాలి, ఎలా మారాలంటారు? అసలు గృహయోగం, ధనయోగం అనేటువంటివి అందరికీ ఉంటాయి నాన్న, అందరికీ ఉంటాయండి. ఆ యోగం వచ్చినప్పుడు మనం సద్వినియోగపరుచుకోవడమే మన కర్తవ్యం. ఓహో. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించే వాడికి కూడా సొంత ఇల్లు లేకపోవచ్చు. గుళ్ళ ముందు కూర్చొని ముష్టెత్తుకునే వాళ్ళు కూడా సొంత ఇల్లు ఉండొచ్చు. ఉన్నాయి కూడా, నేను అలా చూశాను కూడా కొంతమందిని. మన ఈ మధ్య మా దేవాలయం దగ్గర ఒక ఆవిడ స్కోడా కారు దిగుతుంది. ఎవరా ఈవిడ అనుకున్నా, టక్కన వచ్చేసింది, పైన కోట్లాగా వేసుకొని వచ్చింది, కోటు తీసేసింది, కారులో పడేసింది, వచ్చి కూర్చుంది గుడి ముందు. నాకు అర్థం కాల, ఇదేంటమ్మా ఇక్కడ కూర్చున్నారు అంటే, అది కొంతమంది దీక్షా వ్రతాలు ఏవో తీసుకుంటుంటారు కదా, అలా అనుకున్నా నేను. ఏంటమ్మా అని చూస్తే కారు ఎవరిదమ్మా అంటే నాదే. ఏం చేస్తుంటారమ్మా మీరు అన్న? ఏం చేస్తా, ఇదే చేస్తారు. నేను అనుకున్నా, గుళ్ళో కూర్చున్నా నాకు లేవు, గుడి బయట కూర్చున్నా నీకు ఉన్నాయా కదమ్మా. ఆవిడకి సొంత ఇల్లు 3 ఇళ్ళు ఉన్నాయి. ఆమె పక్కన వాళ్ళ ఆయన ఉన్నాడు, వాడు ముసలాయన. వాడు ఎవరో తిట్టుకుంటూ తీసుకొచ్చి ఆటో ఒకటి పక్కన పెట్టాడు. ఏమైంది పెద్ద ఆయన అన్న. వాడికి నేను మిత్తికి పైసలు ఇచ్చాను, వాడి పైసలు ఇవ్వాలి, అందుకని వాడు ఆటో లాక్కొచ్చానని చెప్పి చదువుతున్నాడు. వాళ్ళ మనవడు నా కొడుకు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. అంటే చూడండి, అట్లాంటి వాళ్ళకి ఆ యోగాలు ఉండొచ్చు. ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు నన్ను, నెలకి 3 లక్షలు 4 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాటి మీద ధ్యాస ఉండకపోవచ్చు. ఆ సమయంలో తీసుకోలేక తర్వాత బాధపడటం అనేది కూడా చాలామంది చేస్తుంటారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే 65 ఏళ్ళకి 70 ఏళ్ళకి గృహప్రవేశం చేసేవాళ్ళని కూడా ఇప్పటికీ చూపిస్తాను. అంటే వాళ్ళ కళ, సొంతింటి కళ ఎప్పటి నుంచో నెరవేర్చుకోవాలని చెప్పి రూపాయి దాచిపెట్టి, ఇప్పుడేంటి ఒక 10 లక్షలు దాచిపెడతాం. 10 లక్షలు ఒక ఫ్లాట్ ఉంది కదా, 10 లక్షలు కొందాం అనుకుంటారు. ఈ 10 లక్షలు దాచిపెట్టేసరికి దాని కాస్ట్ 20 లక్షలు అవుతాం. ఇప్పుడు 20 లక్షలు దాచిపెట్టేసరికి దాని 30, 50, 60, 70 కోటి రూపాయలు. ఈ వీడి ఇంటికలా ఇక్కడే ఉండిపోతాం. ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడి 10 లక్షల రూపాయలు దాచిపెట్టుకునే వాడికి ₹1,00,00,000 సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? జీవితకాలం సరిపోదు కదా. అలాంటి వాళ్ళకు కూడా అనుకోకుండా అనూహ్యమైనటువంటి గ్రహస్థితి ప్రభావం చేత గృహయోగాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది రాజీవ్ గృహకల్పాని అట్లా అని ప్రభుత్వాలు ఇవ్వడం అని ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి నాన్న. అలాగే ఇటీవల కాలం నాకు తెలిసిన ఒక వ్యక్తి, నాకు తెలిసినప్పుడు ఏమీ లేదు అతని దగ్గర. 2003వ సంవత్సరం వరకు అతని దగ్గర ఏ రకమైనటువంటి డబ్బు లేదు. ₹3,500 కోసం కాంట్రాక్ట్ బేసిక్ మీద పోస్టల్ డిపార్ట్మెంట్లో లెటర్లు పంచాడు. అదే వ్యక్తి వాటి రోజున ₹70 కోట్ల ఆస్తిపరుడయ్యాడు. 70 కోట్లు నాన్న, ఈజీగా. మాకు తెలిసి, ఇక తెలియకుండా ఎంత ఉందనేది మాకు తెలియదు. ₹70 కోట్ల ఆస్తిపరయ్యాడు. సో మా అందరికీ ఆనందం. మనవాడు మన పక్కన ఉండేవాడు మంచి ఉచ్చస్థితికి వెళ్ళాడు. ఒకేసారి లైఫ్ ఇలా రివర్స్ అయిపోద్ది, అసలు ఎలా అనిపిస్తుందండి కదా. ఇప్పుడు మంచి పడవ తిరగబడిపోతుంటుంది, తిరగబడ్డ పడవ మంచిగా వెళ్ళిపోతుంటుంది ఒక్కోసారి. సమ్ టైమ్స్ నిజంగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ పెద్ద స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చినప్పుడు అసలు తట్టుకోలేరు నాన్న. చెప్పాలంటే ఈక్వల్ టు డెత్. బయట అడగలేడు, లోపల మింగలేడు. ఆ కష్టం ఎట్లా ఉంటుంది అంటే అలా కూడా కొంతమందిని చూశాను నాన్న. మా చిన్నప్పుడు మా బంధువులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవ్వరు పుట్టినరోజని వెళ్ళినా పెద్ద ఆయన కాస్త ఆశీర్వచనం తీసుకుందాం, రోజు చక్కగా పూజ చేసుకునేవాడు దేవుడికి. ఆశీర్వచనం తీసుకుందాం వెళ్తే ఎవరు వెళ్ళినా అప్పట్లో 80sలో 500-1000 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు వెళ్ళినా. అలాంటి వ్యక్తి ₹500 పెట్రోల్కి లేక నాకు ఫోన్ చేసి అడిగి తీసుకున్న రోజులు ఉన్నాయి. అంటే మరి ఎక్కడ పరిస్థితి? మళ్ళీ అదే వ్యక్తి ఇవాళ రోజున మళ్ళీ ₹200 కోట్ల ఆస్తిపరుడు అయి ఉన్నాడు. అప్స్ అండ్ డౌన్స్ ఎంత ఉన్నత స్థానంలో చూసాం మేము. అలాంటిది పాతాళ లోకంలో చూసాం. మరలా ఇప్పుడు ఉత్తానావస్థలో ఉన్నాడు, అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు. కేవలం వీటికి కూడా గ్రహస్థితి కారణం అని చెప్తాను. ఇందాక మనం చెప్పుకున్నట్టు భూగృహ యోగాలు కారణం కావాలి, గృహయోగం కావాలి అంటే కుజుడు బాగుండాలి. కుజుడు ఎక్కడైతే బాగుంటాడో వాళ్ళకి విశేషమైనటువంటి గృహయోగాలు
తప్పనిసరిగా. అది నా చుట్టుపక్కల ఉండే వాళ్ళలో చాలామందిలో గమనిస్తూ ఉంటా. ఒక ఇల్లు తీసుకోవడం కూడా పరిస్థితి లేనటువంటి, రెంట్ కట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నవాడు 2-3 ఇళ్ళు కొనుక్కొని హాయిగా రెంట్లకు ఇచ్చుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్నవాడు చాలామంది ఉన్నారు. వీళ్ళ జాతకాలన్నీ కూడా నాకుండే ఒక చిన్న లక్షణం ఏంటంటే రీసెర్చ్ చేయాలి తప్పనిసరిగా. వీడు ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటి, ఇంత కింద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లేదా ఇంత ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి కింద స్థాయికి దిగజారిపోవాల్సిన పరిస్థితి ఏంటి. ఈ గ్రహస్థితి చూసుకుంటే కేవలం నాకు కనపడ్డ గ్రహం వల్ల కుజుడు శుక్రుడే వీళ్ళిద్దరే. ఉన్నత స్థానానికి వెళ్ళడం, కిందకి పడిపోవడం, కింద పడ్డవాడు పైకి లేచిపోవడం అనేది కుజుడు శుక్రగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. మరి వీళ్ళకి గృహయోగం కలగాలి అంటే నిజంగా నేనేదో ఒక అందరూ ఇందాక మీరు అన్నట్టు చాలామంది చాలా చెప్తున్నారండి, చాలా చేస్తున్నారు, ఏమి కావట్లేదని చెప్పాను అన్నారు. ఒక గొప్ప సిద్ధాంతి గారి అన్న కూతురు నేను చెప్పిన ఒక చిన్న రెమెడీ చేసింది ఆవిడ. 40 days అని చెప్పాను నేను ఆవిడకి. 41 days. 40వ రోజు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని నా దగ్గరికి మాట్లాడటానికి వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకొని. మరి నాకెవరో మీ వీడియో పంపించారు. నేనే పెద్ద ఆస్ట్రాలజర్ని, మా పెదనాన్న నాకంటే పెద్ద ఆస్ట్రాలజరు. ఆవిడ పెద్ద పెద్ద సెమినార్స్ చేస్తూ ఉంటుందిట ఈ ఆస్ట్రాలజర్స్ అందరినీ తీసుకొని దేశ విదేశాల్లో కూడా. ఏముందో చూద్దామని చెప్పి ఒకసారి మీ వీడియో ఓపెన్ చేసి చూశాను నేను. దాంట్లో మీరు ఒక పరిహారం చెప్పారు. 40వ రోజు నా ఇంటి కల నెరవేరిపోయింది. నేను అందుకని ఒక్కసారి మీరు ఆస్ట్రాలజరా ఏంటి అనేది నాకు అక్కర్లేదు, మీరు చెప్పిన పని నాకైంది కాబట్టి నేను మిమ్మల్ని ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను అని చెప్పి ఆవిడ వచ్చి వెళ్ళారు అనమాట. అదేంటో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చిన్న రెమెడీ నాన్న, పెద్ద సమస్య కూడా కాదు దాంట్లో. ఇప్పుడు మనం ఖర్జూర పండ్లు ఒక 108 తెచ్చుకోండి. ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది 108 తెచ్చుకోండి. ఇంట్లో ఒక స్టీల్ ప్లేట్ కావచ్చు, మట్టి ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఉండేటువంటి శక్తిని అనుసరించి దాంట్లో ఒక గ్రీన్ కలర్ క్లాత్ పెట్టండి. దాని మీద గంధంతో ఓం శ్రీ స్వస్తిక్ 3 రాయండి. చక్కగా గంధంతో బడ్ కానీ మన ఇయర్బడ్స్ ఉంటాయి కదా, ఇయర్బడ్స్తో కానీ, లేదంటే చక్కగా మన అగ్గిపుల్ల కానీ అగరబత్తి కానీ పత్తి ఇట్లా చుట్టుకొని చక్కగా గంధంలో ముంచేసి రాసుకోవచ్చు. రాసి దాని మీద చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి. 8 దిక్కులా గంధం పూసి మరలా బొట్లు పెట్టండి. దాంట్లో ఈ ఖర్జూర పండ్లు ఏవైతే ఉంటాయో దాంట్లో కొద్దిగా లవంగాలు, ఒక 11 21 మన శక్తి మేరకు లవంగాలు, అలాగే ఇలాచి, యాలకులు అంటాం కదా, యాలకులు ఒక 21, అలాగే కస్తూరి అని చెప్పి మనకి షాప్స్లో పూజా స్టోర్స్లో దొరుకుతుంటుంది. కస్తూరి అంటే కుంకుమ పువ్వు అంటారా? లేదు నా కస్తూరి వేరే, కస్తూరి కుంకుమ అంటే సువాసన భరితంగా ఉంటుంది కస్తూరి. అలాగే పచ్చ కర్పూరం, యాలకులు, తర్వాత లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, జాజికాయ, జాపత్రి, అన్ని సుగంధ ద్రవ్యాలు, అన్ని మంగళ ద్రవ్యాలు. ఓ మాట చెప్పాలంటే సుగంధ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలే. ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో దేవుడు లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరంతో కుంకుమతో పూజ చేయండి ఆ ఖర్జూర పండ్ల మీద, వాటి మీద. అలాగే మనకి చేతనైన ఒక గుప్పెడు కాయిన్స్, ఏవైతే 1 రూపీస్ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక గుప్పెడు కాయిన్స్ తీసుకొని దాంట్లో పెట్టండి. పూజ చేసే ముందు వాటి మీద పూజ చేయండి, కుంకుమార్చన పూజ చేయండి. చక్కగా అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంతో ధూపం, దీపం, నైవేద్యం, కొబ్బరికాయ కొట్టండి, పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి. చక్కగా అవన్నీ కూడా మూట కట్టేసేయండి. మూట కట్టేసి ఇంట్లో బీరువా ఉంటుంది కదా, బీరువాలో ఒక షెల్ఫ్ ఉంటుంది మనకి, లోపల డబ్బులు పెట్టుకునేటువంటి షెల్ఫ్, దాని దగ్గర పెట్టి ప్రతిరోజు, అది మంగళవారం రోజున చేయాలి. ఇది కూడా ఉదయం పూట, సాయంత్రం పూట కాదు, ఉదయం పూట చేయాల్సిన పరిస్థితి. ప్రతిరోజు ఒక 1 రూపీ కాయిన్ తీసుకెళ్ళి ఆ మూట చుట్టూ పెట్టండి. ఇంకో రోజు ఇంకో 1 రూపీ, ఇంకో రోజు ఇంకో 1 రూపీ, అలా 40 days ప్రతిరోజు 1 రూపీ కాయిన్ పెడతాం కదా. పెట్టిన తర్వాత అగరబత్తీల ధూపం చూపించేసి మీకు ఉండేటువంటి సంకల్పాన్ని నెరవేరాలని చెప్పి 2 అక్షతలు ఆ మూట మీద వేసేసి మరలా లాక్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 1 రూపీ కాయిన్, మళ్ళీ ధూపం, 2 అక్షతలు ఆ మూట మీద వేయటం. ఇలా చేయగలిగితే తప్పనిసరిగా లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహించి మంచి ఇల్లు, మనం కోరుకుంటే ఇల్లు కోరుకుంటాం, అమ్మవారిస్తే మంచి ఇల్లు ఇస్తుంది కదా. అందుకని దేవతల దగ్గర ఏం కోరుకోవద్దని ఎందుకు చెప్తాను అంటే ఇదే చెప్తా. మనం కోరుకుంటే మనం కోరుకున్నవే వస్తాయి, దేవుడు అనుగ్రహిస్తే ఆయన ఇవ్వాలనుకున్నంత ఇస్తాడు. కాబట్టి మనకి కావలసినటువంటి మంచి వసతులతో మనం కోరుకున్న దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని కలుగజేస్తాడు. అక్కడి నుంచి మరలా ఆ మూట ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత 41 days అయిపోయిన తర్వాత ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయంలో హుండీలో వేసేసేయండి.
ఇంకో ఇల్లు కావాలనుకుంటే సొంత ఇంట్లో పోయిన తర్వాత మరలా ప్రయత్నం చేయండి, గ్యారంటీ తప్పనిసరిగా పని అవుతుంది. ఈ ఒక పరిహారం చెప్పినప్పుడు కొన్ని వేల కామెంట్స్ నాకు వచ్చినాయి, చాలామంది దగ్గర నుంచి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, చాలా బాగా చెప్పారు గురుగారు, మేము చేసాం మాకు బాగా ఉపయోగపడింది, మేము చేసాం బాగా ఉపయోగపడింది అని చెప్పి చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పెద్ద కష్టతరమైంది కాదు, ఖర్చుతో కూడుకున్నది అంతకంటే కాదు, సింపుల్గా చేసేటువంటిది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తప్పనిసరిగా చెప్తున్నా కదా, మీరు రూపాయి బిళ్ళ పేరుస్తున్నారు అంటే ఇంటికి ఇటుకలు పేరుస్తున్నారని అర్థం చేసుకోండి. ఒకటే మాట, తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో స్వగృహ యోగం కలుగుతుంది. స్వగృహ యోగం కలిగేందుకు చక్కగా ఈజీగా అందరూ చేసుకునే పరిహారం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.